1,00,000 రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళని ఎదురు చెప్పొద్దు, విషయం మాత్రం కమ్యూనికేట్ చేసినాం. కానీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు కాలేదు. ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా అమలు కాలే. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన, డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా, అయ్యా నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు. 2021 నుంచి మాట్లాడిన నేను ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనుకున్న, దేశాన్ని పాలించిన పార్టీ, ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది, నాకు 2018 గుర్తొస్తూ ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయననే ఆర్థిక మంత్రి చేసిండా, ఆయనకే తెలివి ఉందా, మాకు అనుభవం లేదా, నాకు తెలివి లేదా అని చెప్పి మాట్లాడు. నేను అంటున్నా, ఆ రోజు ఈ మాట అంటే నేను వెంటనే చెప్పిన, మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం కావాల్సింది 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పిన, 1,00,000 కోట్ల రూపాయలు చెప్పిన. ఇనొస్తుందా అని ఎవరో లేచి ఇట్లా అంటున్నారు, ఇనొస్తుందా? నేను ఆ రోజు చెప్పిన, మొట్టమొదటి సంవత్సరం మాత్రం 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. రెండవ సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు చెప్పినాం. కానీ ఆనాడు ఎన్నికలు, కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన కనబడితే ఆయన హామీలు చూడలేదు, ఆయన డిక్లరేషన్లు చూడలేదు, టక్క ఓట్లేసి గెలిపించింది. ఇవాళ ఏమంటున్నారు, అయ్యో పేనం మీద నుంచి పొయ్యిలపడ్డాం కదా అంటాను. ఇలా